వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. మదాలస కథ చెప్తాం. మదాలస పేరు ఎంత బాగుందో చూడు. ఈ మదాలస చచ్చి మళ్ళీ పుట్టింది. ఓహో, పురాణంలో కథే జయ. ఇది పురాణ గాథే. ఏమి వేరే బయట జానపద గాథ అని అనుకోవడానికి వీల్లేదు. చాలా విశేషమైన గాథ మదాలసది. బాగుంటుంది. పూర్వం అట స్త్రీ మదాలస అనే అమ్మాయి. అమ్మవారి నామధేయం అమ్మాది. మదాలస అంటే మనకి మత్తుతోటి, మదం అంటే మనం మధుపానంతో అలిసి ఉన్నది, అంటే బాగా మధుపానం చేసి ఉన్నది అని అర్థం. ఇది అమ్మవారి నామధేయాల్లో కనపడుతుంది మనకి. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసం. ఆ శ్యామలా స్వరూపంలో ఆవిడ అట్లాంటి కళ్ళు అవి ఇలా మత్తుగా ఉన్నట్టుంటాయి. ఆ స్వరూపాన్ని అమ్మవారిని మదాలసగా చెప్తారు. ఆ మదాలస ఈ పేరు. ఓహో, బాగుంటుంది. విశేషమైన గాథ. ఇష్టం నాకు చాలా ఇది. పూర్వం శత్రుజిత్ అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి చాలా విశేషమైన చదువు సంస్కారం కలిగిన వాడు. ఋతధ్వజుడు అని ఒక కుమారుడు కలిగాడు. ఋతధ్వజుడిని కువలయాశ్వుడు అని కూడా అనేవాళ్ళు. చాలా విశేషంగా ఉండేవాడు. అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు. అతను ఎందరికో సహాయం చేశాడని చాలా పెద్ద పేరుండేది. అయితే అతను యమునా నది తీరంలో విహారంగా చేస్తూ ఆటలాడుకుంటూ తిరిగేవాడు. ఓకే. అతనికి యమునా నదిలోంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు నాగకుమారులు. వీళ్ళెవరు? నాగలోకంలో ఒక ప్రభువుగా ఒక గ్రూపుకి ప్రభువుగా ఉండేటువంటి అశ్వతరుడు అనే నాగరాజు యొక్క కుమారులు. ఆ నాగకుమారులు ఇద్దరు ఇటు పైకి వచ్చి భూలోకంలోకి వచ్చి ఈ మన కువలయాసుడు అని పేరు ఉన్నటువంటి ఋతధ్వజుడితోటి చాలా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. తరచుగా భూలోకానికి వస్తుండేవాళ్ళు. చాలామంది స్నేహితులు కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఆటలాడుకునేవారు, విహారాలు అవి చేసేవాళ్ళు. ఋతధ్వజుడు ఏమనాలంటే ఒక చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నవాడు. అతను రాజభారాన్ని వహిస్తూనే, అదే తండ్రి రాజ్యం చేస్తుంటే ఇతనికి రాజ్యం లేదు. ఈ స్నేహితులతోటి కాలక్షేపం చేసేవాడు. ఓకే. అయితే ఏమైంది, నాగకుమారులు ఒకసారి భూలోకానికి బయలుదేరుతుండగా, మరి ఆయన అశ్వతరుడు నాగకుమారుల యొక్క తండ్రి, నాయన ఏమిటి ఎప్పటికప్పుడు భూలోకంలోకి వెళ్తున్నారు, ఏదైనా భూలోకంలో విశేషం ఉందా అంటే చాలా విశేషం ఉంది. శత్రుజిత్ అనే మహారాజు యొక్క కుమారుడు ఋతధ్వజుడు మా స్నేహితుడు. అతను ఎంతో స్నేహపాత్రుడు, స్నేహశీలి, చాలా గొప్పవాడు. అతను ఒక రకమైన బాధలో ఉన్నాడు. ఆ రాజ్యానికి దాని మీద ఆసక్తి లేక యమునా నది తీరంలో గడుపుతూ ఉంటాడు. చాలా మంచివాడు. మేము అతనితోటి వెళ్తున్నాము, కలవడానికి వెళ్తున్నామని చెప్పారు. ఏం జరిగింది అతనికి అంటే, పూర్వం ఒకసారి కొంతకాలం క్రితం అయితే ఈ కుమారులు చెప్పారు, ఋతధ్వజుడు చాలా మంచివాడు అనేసరికల్లా ఈయనకి మీకు నాగకుమారులని అంత ఇంప్రెస్ చేసిన ఋతధ్వజుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనిపించింది ఈయనకి, ఈ అశ్వతరుడికి. ఏం బహుమతి ఇవ్వమంటారు మీ స్నేహితుడికి అంటే, ఋతధ్వజుడికి కావాల్సింది మనం ఇవ్వలేము నాన్న, తండ్రి మనం ఇవ్వలేము. ఎందుకంటే ఋతధ్వజుడు సాధారణ వస్తువులు ఏటికి లోపం లేదు అతనికి. అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. అతనికి ఏది కావాలో అది మన వల్ల కాదు. ఓహో. అది లేదన్న బాధతోటే అతను ఇట్లా అయిపోయాడు. బాధపడుతూ యమునా నది తీరంలో విహారాలు చేస్తూ ఉంటాడు. అంటే ఏం జరిగిందని తండ్రి ప్రశ్నించేసరికి నాగకుమారులు ఇద్దరు చెప్పారు. శత్రుజిత్తు యొక్క కుమారుడు ఒకసారి గాలవుడు అనే మహాముని ఈ శత్రుజిత్తు దగ్గరకు వచ్చాడు. వస్తే ఆయన వెనకాల ఒక గుర్రం వచ్చింది. గుర్రాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను తపస్సు చేసుకుంటున్నాను, ఒక యజ్ఞం చేస్తున్నాము, దానికి కొంతమంది రాక్షసులు, ఒక రాక్షసుడు ప్రత్యేకంగా పాతాళకేతువు అనేవాడు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే. దాంతో నేను ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు ఒక గుర్రం ఇచ్చాడు నాకు. ఆ గుర్రమే ఇది, కువలయం, దాని పేరు కువలయం. ఈ కువలయాన్ని ఎక్కి ఎవరైనా వెళ్ళి వీడిని, ఏం కేతు, వాడి పేరు పాతాళకేతువు, వాడిని సంహరించాలి. వాడిని సంహరిస్తే కానీ నా యజ్ఞం పూర్తి కాదు, నేను చాలా అవస్థలో ఉన్నాను, ఎవరైనా ఒక క్షత్రియుడు నాకు సహాయం చేయాలి, నేను మునిని, గుర్రం ఉన్నంత మాత్రాన్ని నేను గుర్రాన్ని ఎక్కి ఆ పని చేయలేను. దీని పేరేంటంటే కువలయం. భూమండలంలో ఎక్కడికైనా వెళ్ళగలదు. కువలయము అంటే భూమండలం.
ఈ అశ్వాన్ని ఎక్కి యుద్ధం చేసేవాడు కావాలి, నువ్వు నాకు సహాయం చేయమని శత్రుజిత్తుని ప్రార్థించాడు గాలవుడనే మహాముని. శత్రుజిత్తు యువరాజైన తన కుమారుడిని పిలిచి వృతధ్వజుడిని, అబ్బాయి ఈ గుర్రం తీసుకో, ఈ మహాముని వెనకాల వెళ్ళు, ఆయన యాగ సంరక్షణ చెయ్యి అన్నాడు. వృతధ్వజుడు ఆ గుర్రాన్ని ఎక్కి కువలయాశ్వుడు అనే పేరు తెచ్చుకున్నాడు. అతని వెనకాల వెళ్ళాడు. ఆ గాలవ మహాముని తన యజ్ఞం చేసే చోటికి తీసుకెళ్తే అక్కడికి ఒక పంది రూపంలో ఈ పాతాళకేతు వచ్చాడు. ఓహో. ఇతను చుట్టుపక్కల చిన్నపన్న రాక్షసులందరినీ కొట్టేశాడు. వృతధ్వజుడు కొట్టేసి ఆ పంది వెనకాల పడ్డాడు. పంది బాగా సమీపంలోకి వచ్చినప్పుడు పందిని ఇతను సమీపించగలిగినప్పుడు బాణం వేసి కొట్టేశాడు. అది నెత్తురు గారుతూ పరిగెత్తింది. ఓహో. పరిగెత్తి ఏం చేసింది, ఒక బిలంలోకి ప్రవేశించింది, దిగేసింది, దూకేసింది. ఇతను కూడా ఈ వృతధ్వజుడు కూడా ఆ బిలంలోకి వెళ్ళిపోయాడు, దూకేస్తే గుర్రంతో సహా కిందకి వెళ్ళిపోయాడు. ఒక దూకేశాడు అంతే. బిలం అంటే ఏదో చిన్నది కాదు, అది ఒక పెద్ద కొండ గుహ వివరణ లాగా ఉందన్నమాట. కిందకు దూకేశాడు. దూకేసరికల్లా ఇతను ఆ దూకిన వాడు పాతాళ లోకం లోపలికి వెళ్ళిపోయాడు. ఓహో. పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ తనకి ఏం కనపడింది, ఒక పెద్ద తోటలు, ఏదో మేడలు అవి కనపడుతున్నాయి. ఒక అందమైన స్త్రీ, ఒక ఆవిడ ఆ మెట్లు ఎక్కి వెళ్తోంది. అక్కడ తోటలో ఎవరు లేరు. ఇంకా ఇతను గుర్రాన్ని పక్కన పెట్టి పరిగెత్తాడు పైకి. ఆమె వెనకాల వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఇతను ఆమె ఏ మెట్లు ఎక్కుతూ వెళ్ళిందో ఇతను కూడా అదే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తే అక్కడ ఒక మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయి హంసతూలికా తల్పం మీద పడుకున్నది. పడుకుని కనపడింది. ఎంత అందంగా ఉందో. ఆ అమ్మాయి కూడా లేచి కూర్చుని, ఇది మహాసౌందర్యంగా ఉన్నాడు ఇతను, యువరాజు, 20-25 ఏళ్ళు ఉంటాయి. సాధారణంగా ఆ వయసు వచ్చేసరికల్లా మగపిల్లలు బలశాలులుగా తయారవుతారు. ఉత్తమమైన వస్త్రాలు ధరించి పొడుగ్గా ఎత్తుగా బాహువులు బాగా బలంగా కనపడుతున్నాయి. ఇతను చూసేసరికి ఒక క్షణం అమ్మాయి మైమర్చిపోయినట్టు అయిపోయింది, స్పృహ కోల్పోయింది. తను తెల్లబోయాడు. ఏం చేయాలో వృతధ్వజుడికి అర్థం కాలేదు. అంతలో ఇంతకుముందు ఒక స్త్రీ మెట్లెక్కుతుంటే చూశాడు కదా, ఆమె ఇక్కడికి వచ్చింది. ఇతను ఏం లేదు పర్వాలేదు అని చెప్తున్నాడు కదా, స్పృహ తప్పిపోతే ఏం చేయాలో తెలియలే. ఆ అమ్మాయి వచ్చి, ఆ రెండో ఆవిడ వచ్చి ఈ పిల్లకి పరిచర్య చేసి కాస్త గంధం మొహం మీద, అమ్మాయికి గంధం రాసి చల్లగా కొంచెం పన్నీరు చల్లి లేవదీస్తే ఆ పిల్ల సిగ్గుపడుతూ వీడి చెవిలో ఏవో 2 వాక్యాలు చెప్పింది. అప్పుడు ఇతను అడిగాడు వృతధ్వజుడు, ఎవరమ్మా నువ్వు, ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అనమాట. రెండో ఆవిడే, కొంచెం పెద్ద ఆవిడ, అయ్యా నా పేరు కుండలి, నా భర్త శుంభుడనే రాక్షసుడి చేతిలో చనిపోయాడు. ఓహో. ఈ అమ్మాయి విశ్రావసుడు అనేటువంటి ఒక గంధర్వ రాజకుమార్తె. ఇక్కడ వజ్రకేతు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి కొడుకు పాతాళకేతు అనేవాడు ఈ పిల్లని అపహరించాడు. నేను ఈమెకు పరిచర్య చేయటానికి నియోగించబడి ఉన్నా. అయితే ఈ అమ్మాయి ఈ వివాహం చేసుకుంటానని పాతాళకేతు ప్రకటించాడు. రానున్న 13వ నాడు ఈమెతోటి పెళ్ళి. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. ఈ గంధర్వ రాజకుమార్తె ఆత్మహత్య చేసుకోబోతుంటే కామధేను వచ్చింది. ఆ సమయంలో వచ్చి, అమ్మాయి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, వృతధ్వజుడు అనే రాకుమారుడు మానవుడు నీకు భర్త కాగలడని సెలవిచ్చింది. దాంతో వృతధ్వజుడు కోసం వేచి ఉంది అమ్మడు ఇక్కడ. ఇప్పుడు నువ్వెవరివో కనపడ్డావు, వృతధ్వజుడు అనే మానవుడు కోసం చూస్తుంటే నిన్ను చూసి మోహపరవశం వచ్చింది అమ్మాయికి. తను తప్పు చేస్తున్నాను, తన భర్త కావాల్సిన వాడు వీడెవనో కాదో అమ్మాయికి తెలియదు కదా. దాంతో నేను ఆమె దాన్ని తట్టుకోలేక ఎమోషన్ని, అయ్యో కామధేనువు సెలవు ఇచ్చిన వాడు ఎవడో ఒక మానవుడు ఉండగా ఎవడో మానవుడిని చూసి నేను ఇలా మోహపడ్డం ఏమిటని అనిపించి ఆ దుఃఖంతో అమ్మాయికి స్పృహ తప్పింది. నాయన, పాతాళకేతువుని సంహరించేందుకు ఒక మానవుడు వస్తాడని, కువలయాశ్వుడు పేరుతోటి ఉంటాడని, అతనే ఈమెకి భర్తని కామధేనువు చెప్పింది. కామధేనువు చెప్పిన మాట తప్పుతోందని పిల్ల బాధపడుతోంది అని చెప్పేసరికల్లా ఇతను అన్నాడు, నేను మానవుణ్ణే, నా పేరే వృతధ్వజుడు, నన్నే కువలయాశ్వుడు అంటారు. నేను గాలవ మహాముని యజ్ఞాన్ని కాపాడుతుండగా ఒక వరాహ రూపంలో రాక్షసుడు ఒకడు వచ్చాడు, వాడిని నేను కొట్టాను. అయితే రాక్షసుడు నెత్తురోడుతూ వచ్చాడు పాతాళకేతువు అన్న వార్త కూడా వచ్చింది వీళ్ళకి. అవునవును, రాక్షసుడు నా పాతాళకేతువు నెత్తురోడుతూ వచ్చాడంటే ఆ కొట్టింది నేనే, నేను ఆ పందిని వెతుకుతూనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసరికి సంతోషించేశారు వాళ్ళు. ఎలా కుదిరింది? కామధేనువు చెప్పిన మాట కుదిరిందే, కరెక్ట్ అయింది. అక్కడి నుంచి ఏమైంది, ఆ దెబ్బతిన్నవాడు వాడు దెబ్బతినేశాడు.
ఈ పిల్ల అమ్మాయి కుండలి చెప్పింది, నాయన అమ్మాయిని వివాహం చేసుకో నువ్వు అనేసరికి ఒప్పుకున్నాడు. వాడు ఏమయ్యాడో తెలియదు, దెబ్బలు తగిలిపోయాడు. వాడు వస్తాడు తర్వాత. అక్కడి నుంచి ఈ పిల్ల ఏం చేసింది, తమకి కులగురువైన తుంబురుణ్ణి ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చి స్వయంగా దగ్గరుండి వీళ్ళిద్దరికీ వివాహం చేశాడు. మదాలస, ఆ అమ్మాయి పేరే మదాలస. ఓహో. ఆ పిల్ల పేరు, ఆ గంధర్వ రాజకుమార్తె పేరు. ఆ మదాలసని ఋతధ్వజుడు వివాహం చేసుకున్నాడు. వివాహం అయ్యాక కుండలి వీళ్ళిద్దరికీ వివాహం ఎలా కలిసి ఉండాలి బోధించి, తుంబురుడు మాయమైపోయాడు. కుండలి కూడా వీళ్ళకి బోధించి, ఆమె తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నా భర్త ఎలాగూ లేడు, నిన్ను చూడడానికి ఉన్నా నిన్నాళ్ళు అయిపోయింది, నీ వివాహం అయింది, నువ్వు భూలోకం వెళ్ళిపోతావని కుండలి కూడా వెళ్ళిపోతే గుర్రం ఎక్కి ఋతధ్వజుడు మదాలస ఇద్దరు భూలోకానికి బయలుదేరారు. ఆ వచ్చే లోపల దెబ్బ తగిలి గాయపడి ఉన్న పాతాళకేతువు వీళ్ళ మీద యుద్ధానికి వస్తే ఋతధ్వజుడు తన గుర్రం మీద కూర్చుని మొత్తం పాతాళ సేనంతటినీ సంహరించాడు. అక్కడి నుంచి అమ్మాయిని గుర్రం ఎక్కించుకుని కిందకి తీసుకొచ్చేసాడు భూలోకంలోకి పైకి. ఇంటికి వచ్చాక ఇక్కడ మహావైభవంగా వివాహం చేశారు. మదాలస ఋతధ్వజుడు పరమ సంతోషంగా ఉన్నారు చాన్నాళ్ళ పాటు. ఎంతో కాలం అయింది ఇట్లా. అయిన తర్వాత ఒకనాడు ఏమైంది, ఈ ఋతధ్వజుడు యమునా నది తీరానికి విహరించడానికి వెళ్ళాడు. ఈ పాతాళకేతువు చచ్చిపోయాడు కదా ఇతని చేతిలో. అతని తమ్ముడు తాళకేతువు లేదా తాళధ్వజుడు అని పేరున్నవాడు ఒకడు ఈయన్ని చూసి ఎట్లాగైనా వీడిని సంహరించాలి. వీడు అన్నని చంపటమే కాకుండా అన్న వివాహం చేసుకోదలుచుకున్న మదాలసని పెళ్లి చేసుకున్నాడు. అది సమస్య. ఆ మదాలసని పోగొట్టేయాలి ఇతని దగ్గర నుంచి అని కంకణం కట్టుకున్న వాడు ఏం చెప్పాడట, ఒక ఋషి రూపంలో వచ్చాడు, యోగి రూపంలో ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నాను, మరి నాకు చాలా అవసరమైన ఇబ్బందులు ఉన్నాయి, నీ మెడలో ఉన్న వస్తువు ఇవ్వు, నాకు ఇక్కడ పెట్టుకునే కంఠహారం, నేను అది పెట్టుకుని నా పనులన్నీ చేసుకుని మళ్ళీ నీ హారం నీకు తెచ్చిస్తా. నాకు యజ్ఞము అవి పూర్తి కావటం లేదు, ఇది ఎవరి దగ్గరైనా పెడితే గానీ నాకు డబ్బు రాదు, ద్రవ్యం రాదని ఈయన్ని నమ్మించాడు ఋతధ్వజుడు. ఋతధ్వజుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి రా పోనీ, నువ్వు వచ్చే వరకు నేను యమునా నదిలో ఉన్నటువంటి నీ ఆశ్రమం, నదిలో ఆశ్రమం ఉంది, అక్కడ ఆశ్రమాన్ని నేను సంరక్షిస్తానని ఒప్పుకున్నాడు. అదొక మాయతోటి ఆ రాక్షసుడు నిర్మించి ఉంచాడు. ఓహో. ఈ ఋతధ్వజుడు ఏం చేశాడు, వెళ్ళి ఆశ్రమంలో కూర్చున్నాడు అది రక్షించడానికి. ఓహో. ఇతను మాయోపాయంతో ఆయన మెళ్ళో నుంచి తీసుకున్న వస్తువు తీసుకుని వెళ్ళిపోయి రాజ్యంలోకి వెళ్ళి శత్రుజిత్ మహారాజుకు చూపించాడు. ఓహో. గోడు గోడును విలపిస్తూ. ఎవడో రాక్షసుడు ఋతధ్వజుడిని చంపేశాడు, మరి ఆయన మరణించాడు. ఆశ్రమవాసులే ఆయన ఉత్తర క్రియలు కూడా చేసేసాము, వేరే దారి లేక అడవిలో జరిగిపోయింది ఇది, శవాన్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు, దేహాన్ని తేలైపోయాము, ఇదిగోండి గుర్తని ఆ మెళ్ళలో పెట్టుకునే కంఠాభరణాన్ని ఇచ్చాడు. ఓహో. పొద్దున ధరించి వెళ్ళిన కంఠాభరణమే అది. అక్కడి నుంచి జోమని ఏడ్చారు వీళ్ళంతా. ఆ కంఠాభరణాన్ని పుచ్చుకుని వెళ్ళి కోడలకు చూపించగానే ఆ అమ్మాయి కాస్త విరుచుకు పడిపోయి చనిపోయింది. మదాలస మరణించింది. మదాలస. ఇక రాజుగారు ఏం చేస్తాడు, మరణించిన మదాలసకి ఉత్తర క్రియలు జరిపించాడు. ఉత్తర క్రియలు జరిపించేశారు. కొడుకు కూడా చనిపోయాడు, వాళ్ళు ఎవరో దహనం చేశారు, ఉత్తర క్రియలు జరగాలి కదా, ఇంకా జరగవలసిన జలతర్పణాదులన్నీ చేసేసారు. ఇద్దరికి చేసేశారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎప్పటికీ తాళధ్వజుడో తాళకేతువో రాకపోయేసరికి ఈ ఋతధ్వజుడు తాళకేతువు రాలేదని వెనక్కి వచ్చాడు. ఆశ్రమ రక్షణ అంతా పరిసమాప్తం చేసి అక్కడ ఎవరు ఏమీ లేకుండా చేసి దాన్ని జంతువులు కూడా రాకుండా ఏర్పరిచి బయటకు వచ్చాడు. రాజ్యంలోకి వచ్చేసాడు. వచ్చేసరికి ప్రజలంతా చూస్తున్నారు, ఇంతగా ఏమిటి ఈయన ఎవరో ఒకరి నుంచి వచ్చేస్తున్నాడు సడన్ గా. ఈయన కోటలోకి వెళ్ళేసరికల్లా తండ్రి విరుచుకుపడిపోయాడు, అయ్యో నా పిల్లాడు బతికే ఉన్నాడు అని. తీరా చూస్తే ఇంకేముంది, ఆ పిల్లగా చచ్చిపోయింది, దాని అంత్యక్రియలు చేశారు. ఎవరు చచ్చిపోయారని ఆ అమ్మాయి చచ్చిపోయిందో అతను బతికే ఉన్నాడు. అయ్యో. చనిపోయిన మదాలసను చూస్తూ గుర్తు చేసుకుని ఏమీ చేయలేక ఋతధ్వజుడు అన్నపానాదుల మీద ఆసక్తి లేదు, తన కోసం మరణించిన మదాలసలాగా తను కూడా మరణించలేకపోయాడు. కానీ మదాలస తప్ప మరో స్త్రీ మొహం చూడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తండ్రి కోసం, ఆయన వృద్ధుడు,
జీవించి ఉన్నాడు కానీ వివాహం చేసుకుని సంతానాపేక్షతోటి అతను లేడు. అతను ఒంటరిగా యమునా నది తీరంలో విహరిస్తాడు. అతనికి తోడుగా కొంతమంది రాజకుమారులు వస్తారు. మేము కూడా అతని దగ్గరికి వెళ్తున్నాము. ఋతధ్వజుడిని సంతోషపెట్టాలంటే ఒక్క మదాలస వల్లే అవుతుంది. ఓహో, ఆమె లేదు. మదాలసను ఎట్లా తెచ్చి ఇవ్వగలం తండ్రి, మనం ఏ వస్తువు ఇచ్చినా అతను సంతోషపడ్డు అని చెప్పారు నాగకుమారులు ఇద్దరు, అశ్వతరుడు అనే నాగరాజుకి. ఆయన ఇదంతా విని మదాలసనే తెచ్చే ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు. ఓహో, ఎట్లా మదాలసను తీసుకొచ్చాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం.